రెండోసారి ఓర్పిక్స్ ఇచ్చిన తర్వాత చెట్ల పెరుగుదల చాలా బాగుంది. ఇప్పుడు చెట్లు బాగా పెరిగి ఫలాలను ఇచ్చే దశకు చేరుకున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారణం అభిమాన్ మరియు ఓర్పిక్స్ అనే 2 మందులే. మేము నిరంతరం ఈ రెండింటిని మాత్రమే వాడుతున్నాము. అభిమాన్ వాడిన తర్వాత చెట్లు చాలా ఆరోగ్యంగా పెరిగాయి. మేము తదుపరిసారి కోసం దానిని మళ్లీ ఆర్డర్ చేశాము. మాకు మందు అందిన తర్వాత దానిని క్రమం తప్పకుండా వాడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. నమస్కారం, నా పేరు కిట్టన్. నేను తిరుపూర్ జిల్లా ఉడుమలై తాలూకా పుదుపాలయం ప్రాంతానికి చెందినవాడిని. యజమాని పేరు రామలింగ గౌండ. మొత్తం 15 ఎకరాల భూమి ఉంది. నేను గత 10 ఏళ్లుగా ఈ తోటను నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం ఇందులో సుమారు 550 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మేము మొదటిసారిగా నేంద్రం అరటిని నాటాము. దాని పెరుగుదలను చూసిన తర్వాత ఇతర పంటలను కూడా వేయాలని మేము యోచిస్తున్నాము. నేంద్రం నాటి 7 నెలలు అయ్యింది. అరటి చెట్లు బాగా పెరిగి తారు కాసే దశలో ఉన్నాయి. తోటలో బిందు సేద్యం సౌకర్యం ఉంది. మేము ప్రతి 4 లేదా 5 రోజులకు ఒకసారి నీరు పెడతాము. మేము ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారి ఈ అభిమాన్ మందును వాడుతున్నాము. దీనిని వాడే విధానం ఏమిటంటే 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల అభిమాన్ కలిపి బిందు సేద్యం జరుగుతున్నప్పుడు ప్రతి చెట్టు వేర్ల చుట్టూ 1 లీటరు పోయాలి. నీరు ఉన్నప్పుడే ఈ మందును పోయాలి. సాయంత్రం నీరు పెట్టి అదే సమయంలో మందు వేయడం ఉత్తమం. ఇది సాధ్యం కాకపోతే ఉదయం 5 లేదా 6 గంటలకు నీళ్లు పెట్టి 10 గంటలకల్లా నీటిపారుదల పూర్తి చేయవచ్చు. మేము ప్రతి 4 లేదా 5 రోజులకు ఒకసారి సుమారు 4 గంటల పాటు నీరు పెడతాము. ఆ సమయంలో ఈ మందును కూడా వాడతాము. అభిమన్ వాడిన తర్వాత చెట్లు చాలా ఆరోగ్యంగా పెరిగాయి. మేము తదుపరిసారి కోసం దీనిని మళ్లీ ఆర్డర్ చేశాము. మాకు మందు అందిన తర్వాత దానిని క్రమం తప్పకుండా వాడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు మేము అభిమాన్ను 2 సార్లు వాడాము. మేము దీనిని మరోసారి ఉపయోగించాలని అనుకుంటున్నాము. ఆ తర్వాత మేము ఆర్పిక్స్ మందును కూడా ఉపయోగించాము. ఇది కాండాన్ని బలపరుస్తుంది మరియు మొక్క పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మేము ప్రస్తుతం ఆర్పిక్స్ ను 3వసారి ఉపయోగిస్తున్నాము. మేము 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల దీనిని కలిపి నీరు పోసేటప్పుడు ప్రతి చెట్టుకు 1 లీటరు చొప్పున వేరు వద్ద పోస్తాము. రెండోసారి ఆర్పిక్స్ ఇచ్చిన తర్వాత చెట్ల పెరుగుదల చాలా బాగుంది. ఇప్పుడు చెట్లు బాగా పెరిగి కాయలు కాసే దశకు చేరుకున్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం అభిమాన్ మరియు ఆర్పిక్స్ అనే ఈ 2 మందులే. మేము నిరంతరం ఈ రెండింటిని మాత్రమే ఉపయోగిస్తున్నాము. మేము వేరే ఏ మందును ఉపయోగించలేదు. మేము కొబ్బరి చెట్లకు కోకోమాక్స్ అనే మందును కూడా ఉపయోగిస్తాము. చెట్టు చుట్టూ ఉన్న ప్రాంతమంతా నీరు పోసిన తర్వాత మేము 100 మిల్లీలీటర్ల కోకోమాక్స్ ను నీటిలో కలిపి వేరు వద్ద పోస్తాము. ఈ మందును ఉపయోగించిన తర్వాత కొబ్బరికాయలు తక్కువగా రాలిపోతున్నాయి మరియు బాగా నిలబడుతున్నాయి. గత పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు మంచి మెరుగుదల ఉంది. మేము గత 2 నెలలుగా కొబ్బరి చెట్లకు ఈ మందును నిరంతరం వాడుతున్నాము. మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ కంపెనీ వారి కోకోమాక్స్ మందుతో మేము కూడా చాలా సంతృప్తిగా ఉన్నాము.